మన హిందువులలో రుద్రాక్ష అనే పేరు వినని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. రుద్రాక్షలు చాలా మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు శివుని ప్రతిరూపాలుగా కొలుస్తారు. రుద్రాక్షల గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వాటి వల్ల ఉపయోగాలేంటో కూడా తెలియకుండా ధరించేవాళ్ళు ఉన్నారు. అయితే అసలు రుద్రాక్ష అంటే ఏమిటి? రుద్రాక్షను ధరించడం వలన ఉపయోగాలు, లాభాలు ఏమిటి? అసలు రుద్రాక్షను ఎందుకు ధరిస్తారు? రుద్రాక్ష లేదా రుద్రాక్ష మాలను ధరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి? ఇలాంటి సందేహాలు మీలో చాలా మందికి కలిగే ఉంటాయి కదా. అయితే అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాక్ష అనే పదం రుద్ర ప్లస్ అక్ష అనే 2 పదాల కలయిక వలన ఏర్పడిందని పురాణ గాథ. రుద్రాక్ష అనగా రుద్రుని అశ్రువులు అని అర్థం. అశ్రువులు అంటే కన్నీటి బొట్లు. రుద్రుడు అంటే శివుడు. రాక్షసులతో పోరాడి 3 పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారించాడు. అలా ఆయన విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారాయి. ఆ చెట్ల నుండి పుట్టినవే రుద్రాక్షలు. రుద్రాక్ష అనగా రుద్రుని కళ్ళు, కన్నీళ్లు అని అర్థం. రుద్రాక్షలను శివరూపాలుగా భావించి పూజించడం, ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివుని ఆరాధించే వారిలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేటికి, భుజాలకి కూడా ధరిస్తుంటారు. రుద్రాక్ష ధరించిన వారు శివస్వరూపులుగా ఉందురు. రుద్రాక్ష వృక్షం ప్రపంచంలోని ప్రాచీన వృక్షాలలో ఒకటి. రుద్రాక్ష వృక్షం భారతదేశంలో దిగువ హిమాలయాలలో, నేపాల్లో మరియు ఇండోనేషియాలో విరివిగా పెరుగుతాయి. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి. రుద్రాక్షలు ధరించడం వల్ల గుండె నీరసము, మధుమేహము, నరాలకు సంబంధించిన వ్యాధులు, రక్తపోటు, పంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, పెరాలిసిస్, థైరాయిడ్, హిస్టీరియా, జ్ఞాపక శక్తికి సంబంధించిన వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, సంతాన ఆరోగ్య సమస్యలు ఇలాంటి మొండి వ్యాధులు తగ్గును. శని సంబంధ సమస్యల నుండి విముక్తి, వివాహ సంబంధిత సమస్యల నుండి విముక్తి కలుగుతుంది. ఆపదల నుండి రక్షణ కల్పిస్తుంది. ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది. ధన మరియు అభివృద్ధిని ప్రసాదిస్తుంది. బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి పొందుతారు. కోపాన్ని అదుపు చేసి మనస్సుకు శాంతిని కలగచేస్తుంది. శత్రువులను సులభంగా జయించవచ్చు. పాము కాటు నుంచి రక్షణ కలుగుతుంది. మానసిక రోగాలు నయం అవుతాయి. విద్యార్థులకు బాగా ఉపకరిస్తుంది. రుద్రాక్ష ఏకత్వాన్ని సూచిస్తుంది. దుష్ట ఆలోచనలు అదుపు చేస్తుంది. వైవాహిక సంబంధాలను మెరుగుపరుస్తుంది. రుద్రాక్ష వలన అన్ని రకాల మొండి వ్యాధుల నుండి, సర్వ పాపాల నుండి విముక్తులు అవుతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. రుద్రాక్షను శివుని త్రినేత్రంగా, ఓంకార రూపంగా, శివుని ప్రతిరూపంగా నమ్ముతారు. ఇది ధరించిన వ్యక్తికి ఏ విషయంలోనూ కొరత ఉండదు. అన్ని పాపాలను హరించి అన్ని కోరికలను సిద్ధింపచేస్తుంది. రుద్రాక్షలలో వివిధ ముఖాలున్నవి మనకు లభ్యమవుతాయి. ముఖ్యంగా 38 రకాల ముఖాలుండే రుద్రాక్షలు ఉన్నట్లు పురాణాల్లో పేర్కొనబడినప్పటికీ పండితులు మాత్రం 21 ముఖాలు ఉన్న రుద్రాక్షలు మాత్రమే ఉన్నట్లు చెబుతారు. మానవులు ధరించి మంచి ఫలితాలను పొందుతున్నారు. భక్తితో రుద్రాక్షలు ధరించిన వారు సమస్త సత్కర్మములు చేసిన ఫలితమును పొందుతారు. రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. అయితే ఈ రుద్రాక్షలను ధరించేవారు తప్పక కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రుద్రాక్షమాలను ధరించి మైలు పడిన వారిని తాకరాదు. రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్లరాదు. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షను మరొకరు ధరించరాదు.
రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. స్త్రీ ఋతు సమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు. రుద్రాక్షమాలను ధరించి చనిపోయిన వారి దగ్గరకు గాని వారి ఇంటికి గాని వెళ్ళరాదు. రుద్రాక్షమాలను ధారణ విధిని ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షాలను శుద్ధి చేసి శివపూజ చేసిన తరువాతే రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుందని ఎదురు చూస్తే ఫలితము ఉండదు. ఫలితాల్ని ఆశించేవారు వాటి గురించి తెలుసుకుని ధరించాలి. ఫలితం త్వరగా రావాలి అని అనుకోకూడదు. నియమ నిష్టలతో ధరించి ఆ నియమాలను ఆచరిస్తేనే వాటి ఫలితాలను మనము పొందగలము. పౌర్ణమి, త్రయోదశి, చతుర్దశి, మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుణ్ణి రుద్రాక్షాలతో పూజించడం చాలా శ్రేష్టం. రుద్రాక్షాలను ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి, సకల సంపదలు మనకు కలుగుతాయని స్కంద పురాణం చెబుతుంది. రుద్రాక్షలు జన్మరాశిని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి ధరిస్తారు. అలా ధరించడం శ్రేయస్కరం. నిద్రించే ముందు రుద్రాక్షమాలను తీసివేసి దేవుని మందిరములో ఆయన పాదాల వద్ద ఉంచి మరలా ఉదయం స్నానము, పూజా కార్యక్రమముల అనంతరం రుద్రాక్షమాలను ధరించవలెను. అలా ధరించిన వారికి సకల శుభాలు చేకూరును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఎస్ఆర్సి టీవీను సబ్స్క్రైబ్ చేయండి. గణేష రుద్రాక్ష, గౌరీ శంకర రుద్రాక్ష, ఏకముఖి రుద్రాక్ష నుండి ఏకవింశతి రుద్రాక్ష వరకు అన్ని రకాల రుద్రాక్షలు, రుద్రాక్ష మాలలు మా ఎస్ఆర్సి రుద్రాక్ష ఇంటర్నేషనల్ నందు లభించును. మా వెబ్సైట్ www.rudraksha.com. మా ఫోన్ నంబర్ 8179392893. వాట్సాప్ 9542727393.